మీ నోటితో చెప్పారు ఎనిమల్ ఫ్యాట్. నాలాంటి యానిమల్ ఫ్యాట్ అంటారు, చంద్రబాబు నాయుడు గారు ఎనిమల్ ఫ్యాట్ అంటారు. మేము సంక్షేమం అంటాం, మీరు సమిక్షేమం అంటారు. అలాగే ఎనిమల్ ఫ్యాట్ కలిసిందని మీరే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు గొడ్డు కొవ్వు కలిసిందని చెప్పారు, పంది కొవ్వు కలిసిందని చెప్పారు, చేప కొవ్వు కలిసిందని చెప్పారు. అయోధ్యకు కూడా ఇదే పంది కొవ్వుతో తయారు చేసి రాముడికి పంచిపెట్టారు అని చెప్పారు విగ్రహ ప్రతిష్ఠ. మరి అదే కంపెనీ నెయ్యి మీరు ఎందుకు కొనసాగించారు? ఎన్నాళ్ళు కొనసాగించారు? అంటే మీకు కావలసింది రాజకీయం. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట లేకపోతే ఆ పవిత్రత కాదు, భక్తుల యొక్క నమ్మకం కాదు మీకు కావాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అణగదొక్కటం అనేటువంటి ఏకైక ఎజెండాతో హిందూ మతాన్ని, తిరుమల తిరుపతి స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా మీరు నీచంగా వాడుకున్నది మీరు కాదా అని అడుగుతున్నాను నేను. ఈ నీచానికి ఒడిగట్టింది మీరు ముగ్గురు కాదా? ఇవాళ ఇంత పాపాలు, ఇంత నీచాలు చేసి చివరికి వెంకటేశ్వర స్వామి వారి దయ వల్ల చెప్తారు దేవుడు ఉన్నాడు అని చెప్తారు. ఇందుకే జగన్ గారు కూడా చెప్తాడు ఎప్పుడు దేవుడు ఉన్నాడని. దేవుడు ఉన్నాడు కాబట్టే మీ పాపం పండి వాళ్ళ దాంట్లో కొవ్వులేం లేవు అని చెప్పి వచ్చింది. ఇవాళ ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి వారి దయ వల్ల, ఆయన మహత్యం వల్ల సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిట్టు మీ దాంట్లో ముగ్గురు సభ్యులు ఉన్నారు. మీరు అందరూ కలిసి దీంట్లో జంతువులు గాని, పందులు గాని, లేకపోతే చేప గాని అవశేషాలు లేవు అని చెప్పని రాతపూర్వకంగా కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు? మీకు బాగా కాల్చి వాతలు పెట్టాడు. సిగ్గు శరం అన్నీ వదిలేసి ఇది నీచమే, ఇది నికృష్టమే అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఊరూరా తప్పుడు ఫ్లెక్స్ బోర్డులు కట్టారు. తప్పుడు ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, సుబ్బారెడ్డి గారి బొమ్మ, బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి బొమ్మ, తిరుపతి వెంకటేశ్వర స్వామి బొమ్మలే, ఈ లడ్డూలు బొమ్మలేసి అపవిత్రం జరిగిందని చెప్పి ఇంకా మీరు బోర్డులు కడతారు. ఇది బరి తెగించడం కాదా? ఈ రాష్ట్రాన్ని నడిపేవాడు, రాష్ట్రాన్ని శాంతి భద్రతలతో ధర్మంగా నడపాల్సినటువంటి పాలకులు ఈ రకంగా ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి, ఆందోళనలు రెచ్చగొట్టి, లాండ్ ఆర్డర్ దెబ్బతినే పరిస్థితిలోకి బ్యానర్లు కట్టించడం ఊరు ఆర్గనైజ్డ్గా. అసలు 111 కేసు సెక్షన్ బిఎన్ఎస్ఎస్ 111 ప్రకారం మిమ్మల్ని కదా కేసు కట్టాల్సింది? మిమ్మల్ని కాదా? మరి గొడవలు ఎందుకు స్టార్ట్ అయినాయి గుంటూరులో? మీరు తప్పుడుతనంగా బ్యానర్లు కట్టితే ఆ బ్యానర్ దగ్గరికి వెళ్ళి అంబటి రాంబాబు గారు ఈ బ్యానర్ తీయమని చెప్పాడు. 24 గంటలు టైం ఇస్తాం, ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు తీయండి అని చెప్పొచ్చాడు. అదే అవడం నాలాంటి వాడితో అనుకోండి, వెళ్ళి ఆయన పీక్కొస్తాం, ఏది జరిగితే జరిగింది అని చెప్పాను. ఇంత దుర్మార్గం ఏంటంటే, దురదృష్టం, ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏంటంటే, ఎక్కడ ఆ బ్యానర్ పెట్టిన తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాల్సినటువంటి మీరు ఆ బ్యానర్లకే మీరు కాపలా కాసే పరిస్థితిలో పోలీసు వ్యవస్థని ఎంతమంది కాకి బట్టలు వేసుకున్నటువంటి కానిస్టేబుల్స్, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు మనస్సు చంపుకుని ఉద్యోగం చేస్తున్నారు, గతి లేక ఉద్యోగం చేస్తున్నారు. తెలీదా? పైనుంచి డీజీపీ చెప్తాడు, ఎస్పీలు చెప్తారు, సిపిలు చెప్తారు, డిఐజీలు చెప్తారు, ఐజీలు చెప్తారు. ఎదురు తిరగలేక ఈ పాపాలకన్నీ సహకరిస్తున్నారా లేదా? ఏం చేస్తారు? ఏమన్నా అంటే డిసిప్లినరీ యాక్షన్, క్రమశిక్షణ, ఉద్యోగం నుంచి పీకాయి. వాళ్ళు చదువుకుని అమ్మా నాన్న కష్టపడి చెమటోడ్చి రెక్కముక్కలు చేసుకుని వాళ్ళని చదివించి పోలీసు ఉద్యోగస్తులుగా తయారు చేస్తే ఇవాళ మీరు ఎవరికో లొంగిపోయి లాండ్ ఆర్డర్ను కూడా ఈ రకంగా దిగదారి చేస్తే ఎంత ఆత్మక్షోభ ఈ పోలీసులకి, కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐలకు కానీ, సిఐలకు కానీ, డిఎస్పీలకు కానీ ఎంత క్షోభతో ఉద్యోగం చేస్తుంటారు వాళ్ళు. ఇది తప్పు కదా డీజీపీ గారు? ఇది ఈ రకంగా పోలీస్ వ్యవస్థని తయారు చేయటం
ఏమన్నా ధర్మమా మీకు ఇది? మీ అమ్మగారు నాన్నగారు కూడా ఎన్నో ఆశలతో మిమ్మల్ని ఐపీఎస్ ఆఫీసర్ చేసి ఉంటారు కదా. అంటే మా మీద ఏంటంటే మీ రాష్ట్రం కాదు కదా అని మమ్మల్ని ఈ రాష్ట్రాన్ని ఈ రకంగా దిగజార్చడం లా అండ్ ఆర్డర్ దీంట్లో ఇది అన్యాయం కదా డీజీపీ గారు. ఇది ఆ రోజున గుడికెళ్ళి పార్టీ పిలుపు మేరకు గుడికెళ్ళి స్వామివారికి దేవుళ్ళకి అర్చన చేసి, అయ్యా ఈ పాలకులకి మంచి బుద్ధి ప్రసాదించవయ్యా, ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసేలాగా తయారు చేస్తున్నారు అని చెప్పి పూజలు చేసి, ఎందుకంటే దేవుడిని నమ్మేవాళ్ళం కాబట్టి పూజలు చేసి బయటకు వస్తే బయట అంబటి రాంబాబుని నేను ఆ రోజు కూడా చేసిన ఎంక్వైరీ మీరు చూస్తే ఫస్ట్ టైం నేను రెండు ఆఫీసర్స్ని నేను ముఖ్యమంత్రి హోదాలో చేశాను. ఒక ఆఫీసర్ని నా సెక్రటరీని వేసుకున్నా. నేను ఏదైతే 5 సంవత్సరాలు చెప్పానో తిరుపతి పవిత్రతని కాపాడడానికి, ప్రక్షాళన దిశగా ముందుకు పోవడానికి, మళ్ళీ తిరుపతికి పూర్వ వైభవం తేవడానికి ఫస్ట్ ఆఫీసర్ నేను పంపించింది మనం అప్పట్లో శ్యామలరావుని పంపించాను. అయితే ఇక్కడికి వచ్చే కొద్దికి ఆ శ్యామలరావు పోయిన తర్వాత అన్ని ప్రక్షాళన చేసే దిశలో సబ్స్టాండ్ ఉంది అనే ఉద్దేశంతో ఒక రిపోర్టు అడిగాడు, ఎన్డీడీబీని అడిగాడు. ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత నేను మాట్లాడాను. ఇది అనిమల్ ఫ్యాట్ ఉంది, ఇలాంటి కూడా దుర్మార్గాలు చేశారు, అడల్టరేషన్ అని చెప్పాను. చెప్పిన తర్వాత గింజుకున్నారు, నానా యాగి చేశారు, దాన్ని సుప్రీంకోర్టు తీసుకుని అన్నీ చేశారు. ఇప్పుడేం మాట్లాడుతున్నారు అంటే, ఒక అడ్మినిస్ట్రేటర్గా నేను దీని మీద యాక్షన్ తీసుకునేదానికి ఒక సిట్ వేస్తే టుడే నేను అపాలజీ చెప్పాలనే పరిస్థితికి వచ్చారు. అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ ఎట్టుంటుందో ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇది. నేను పవిత్రతను కాపాడాలి, నేను వెంకటేశ్వర స్వామి నా కులదైవం, నేను ఆరాధించే దేవుడు, నేను నమ్మే దేవుడు, నో సెకండ్ థాట్స్. నేను ఎక్కడ అపచారం మీరు ఇన్నేళ్ళు చూశారు. ఇప్పుడు కూడా నేను మహాద్వారం ద్వారా పోను, ఎప్పుడు కూడా ఇక్కడనే వస్తా. వైకుంఠ ద్వారం ఎప్పుడు నేను వాడను. ఎందుకు వాడనంటే నా నమ్మకం అది. ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, నాకు ఎలిజిబిలిటీ ఉన్నా, నేను సామాన్య భక్తుడిగానే అక్కడికి వెళ్తాను, సామాన్య భక్తుడిగానే ఆయనకు సేవలు అందిస్తున్నా. నేను అలాంటి కార్యక్రమాల్లో నేనుంటే వీళ్ళకు నమ్మకం లేకపోతే వదిలేయచ్చు. కానీ అపచారం చేసి మహాపాపం చేసి మహాపాపాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి తిరిగి దాడి చేయడం ఏమన్నా నాకైతే అర్థం కాదు. తిరిగి నా క్యారెక్టర్ అసాసినేషన్ ఆ పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా సరే నేను, ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని వీళ్ళు బజార్కి ఏడవాలనుకున్నారు, నాకు ఏడవాలని లేదు. ఆయన పవిత్రత, నేను నమ్మేది కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామికి పవర్స్ ఉన్నాయి. ఆయన్ని కాపాడుకోవడమే కాకుండా మనల్ని కూడా కాపాడుతాడు. ఏ సమస్య అయినా సరే ఆయనే పరిష్కార మార్గానికి కూడా దోహదం చేస్తాడు, దారి చూపిస్తాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళకి ఇంకొక జన్మలో పనిష్మెంట్ కాదు, ఈ జన్మలోనే పనిష్మెంట్ ఉంటుంది. దాని నమ్మకం నేను చూసిన సంఘటనలు ఉన్నాయి. అందుకే మీకు కూడా చెప్తున్నా, ఎవరితోనా పెట్టుకోండి కానీ ఆయనతో పెట్టుకొని రాజకీయం చేయొద్దండి. సార్ సిట్ దర్యాప్తు కొనసాగుతుందా సార్? లేదు, ఇప్పుడు నేనేం మాట్లాడను, అన్ని విషయాలు మాట్లాడే చేస్తాం. మీరు కూడా రండి, ఆ ప్రాజెక్ట్ చూపి.